అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పేసి చూస్తుంటున్నాను. ప్రభువు జన్మించుట ద్వారా ఈ లోకానికి కలిగింది ఏమిటి అంటే, 1 వెలుగు కలిగింది, 2 రక్షణ కలిగింది, 3 అభయం వచ్చింది. ప్రభువు జన్మించడం ద్వారా అభయం వచ్చింది, అనగా భయము పోయింది, ధైర్యం వచ్చింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని చెప్పి చూస్తుంటున్నాం. ఇలాగూ అనుదినము అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి, గణపరచడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క కృపను బట్టి, సమయమును బట్టి ఆయన ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ యొక్క ఉదయకాల వేళలో కూడా ఆ మహాగణుడైనటువంటి ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అందరికి అనుగ్రహించాడు. ఎందరో ఈ యొక్క సమయమును, ఈ దినమును చూడక ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ నీకు నాకు ఆ రక్షకుడు, విమోచకుడు, ప్రాణనాథుడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభువు జన్మించడం ద్వారా లోకానికి కలిగింది ఏమిటి అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నట్లుగా నిజమైన వెలుగు కలిగింది, లోకంలోనికి వచ్చింది, చీకటిలో ఉన్న వారందరినీ కూడా వెలిగించినట్లుగా చూస్తుంటున్నాం. రెండవదిగా గమనిస్తే, యేసు ప్రభువు జన్మించడం ద్వారా లోకానికి ఏమి కలిగింది అంటే 2 రక్షణ కలిగింది. అందుకే అక్కడ మనం చదువుకున్నాం 2వ అధ్యాయము లూకాసు సువార్తలో 11వ వచనములో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పి చూస్తున్నాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి రక్షణ అనుగ్రహించడానికి ఆయన పుట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువు జన్మించడం ద్వారా అభయం వచ్చింది, అనగా భయము పోయింది, ధైర్యము వచ్చింది. ఈ భయము నుండి విడిపించడానికి ప్రభువు వచ్చాడు. అందుకే అక్కడ అంటాడు కదా, లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పి చూస్తుంటున్నాను. ఇక్కడ గమనించినట్లయితే భయపడకుడి అని చెప్పి చూస్తుంటున్నాం. భయము పోయింది, ధైర్యము వచ్చింది. మనిషికి మరణం భయము ఉంది. మనిషికి, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవునికి కూడా మరణ భయం అనేది ఒకటి ఉంది. మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? పరలోకానికా
లేకుంటే నరకానికి, అగ్నిగుండానికి అని మానవుడు ఎంతగానో తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. అయినా కూడా మానవుడు ఇంకా ఇంకా ఏదో చేయాలని తహతహలాడు పడుతూ ఉంటున్నాడు. అందుకే ఆయన ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. ఇది సువార్త, మంచి వార్త, సువాసన కలిగిన వార్త, మంచి వార్త. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి వచ్చాడు. జిగటగల దొంగ ఊబిలో పడినటువంటి వారికి రక్షణ కలుగు చేయడానికి వచ్చాడు. రక్షించడానికి సామర్థ్యము కలిగి శక్తి కలిగినటువంటి వ్యక్తి రక్షకుడు. ఈ భూలోకములో అటువంటి వారు ఎవరూ కూడా లేరు. ఆయన నిజమైన వెలుగు, నిజమైన రక్షకుడు. అంతేకాదు అభయం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. ఈ భయము నుండి విడిపించడానికి ప్రభువు వచ్చాడు. మరణ భయము నుండి విడిపించడానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువు పుట్టుకలో భయపడకుడి అనే స్వరం ఎంతో ఎవరితో చెప్పబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే లూకాసు సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనిస్తే, లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం 29-30లో ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పి చూస్తుంటున్నా. భయపడకుము, దేవుని వలన కృప పొందితివి అని చెప్పేసి శుభవచనము. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పేసి చూస్తుంటున్నా. మరియతో భయపడకుము అని దేవుని కృప వలన పొందితివి అని చెప్పేసి చూస్తుంటున్నా. అంతేకాదు లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను అని చెప్పి చూస్తున్నాను. యేసు ప్రభు పుట్టుకలో భయపడకుడని అనే స్వరము ఎవరితో చెప్పింది అంటే, మొదటిగా దూత, మరియతో భయపడకుము, దేవుని కృప పొందితివి అని చెప్పేసి చూస్తూ ఉంటున్నా. రెండవదిగా మనం గమనించినట్లయితే, కాపరులతో భయపడకుడి, సంతోషకరమైన సువర్తమానము తెలియజేయుట అని చెప్పేసి చూస్తుంటున్నాం. మూడవదిగా గమనించినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో గమనించినట్లయితే, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పి చూస్తాం. మూడవదిగా గమనిస్తే, యోసేపుతో
మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు అని చెప్పేసి చూస్తూ ఉంటున్నాం. ఎందుకు భయపడకూడదు అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, భయపడకుము, నేను నీకు తోడయున్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అని చెప్పేసి చూస్తుంటాం. మొదటిగా భయపడకుమని మరియతో చెప్పిన దూత, రెండవసారి భయపడకుమని చెప్పినటువంటి కాపరులతో చెప్పినటువంటి దూతను మనము చూస్తాం. మూడవసారిగా యోసేపుతో కూడా భయపడకుము, మరియను చేర్చుకొనుము, భయపడవద్దు అని చెప్పిన మాటగా మనము చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్టు ఎందుకు భయపడకూడదు అంటే, నేను నీకు తోడై ఉన్నాను, ఆయన నా తోడై ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే వెలుగైన దేవుడు, ఆయనే రక్షణ అయిన దేవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు. అటువంటి దేవుడు భూలోకంలో ఎవరు కూడా లేరు. ఆయనే నిజమైన రక్షకుడు. రక్షకుడు పుట్టుట వలనే ఈ లోకానికి రక్షణ వచ్చింది, వెలుగు వచ్చింది. అందును బట్టి మనము స్తుతించవలసిన వారము కాకుంటున్నాం. 43వ అధ్యాయము 1వ వచనములో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని చెప్పేసి చూస్తూ ఉంటున్నాను. ఎందుకు భయపడకూడదు అంటే, ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. విమోచన కలిగించిన వాడు కాబట్టి భయపడకూడదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం గమనిస్తే, సహాయము చేస్తాడు కనుక మనం భయపడకూడదు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 9, 10 రెండు కలిసి ఉన్నాయి. బూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను నేను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీవును నీతియను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును అని చెప్పేసి చూస్తూ ఉంటున్నా. ఎందుకు భయపడకూడదు అంటే, ఆయన తోడయున్న దేవుడు కాబట్టి, విమోచన ఇచ్చినటువంటి దేవుడు కాబట్టి, సహాయము చేసే దేవుడు కాబట్టి, మనకు ఆయన దేవుడు కాబట్టి. హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తాం, దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనము భయపడకూడదు అని చెప్పేసి చూస్తుంటాం. ఎవరు భయపడతారు అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దాం. 14వ అధ్యాయము కీర్తనలు 4వ వచనంలో మనం గమనించినట్లయితే, 14వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయు వారందరికీ తెలివి లేదా, పాపము చేయువారు బహుగా భయపడుదురు అని చెప్పేసి చూస్తాం. ఎవరు భయపడతారు అంటే, పాపము చేయువారు భయపడతారు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మృంగుచు అని చెప్పేసి చూస్తాం. పాపము చేయువారు బహుగా భయపడుదురు అని చెప్పేసి చూస్తాం. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల
దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఎవరు భయపడతారు అంటే హృదయమందు దోషారోపణ ఉన్నవారు భయపడతారు. హృదయంలో పాపం ఉన్నవారు భయపడతారు. పాపము చేసిన వాడు భయపడతాడు. హృదయమందు దోషారోపణ ఉన్నవారు భయపడతారు. ఇదే యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. సిగ్గుపడక, ఆయన యందు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండాలి. ఎవరు భయపడతారు అంటే దేవుని యందు నిలిచి ఉండని వారు భయపడతారు. దేవుని యందు నిలిచి ఉన్నవారు వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయన భయము కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉండని వారు భయపడతారు. యేసు ప్రభు జన్మించడం ద్వారా ఈ లోకానికి కలిగినది ఏమిటి అంటే 1 వెలుగు కలిగింది, 2 రక్షణ కలిగింది, 3 అభయం ఇచ్చాడు. భయపడకుము అని చెప్పేసి. మనిషి ఈరోజు మరణ భయములో ఉన్నాడు. సర్వలోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా ఆ వెలుగు దగ్గరికి రావాలి. నిజమైన వెలుగు, రక్షకుడు, విమోచకుడు, ప్రాణనాథుడైనటువంటి ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించాడు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఆయన లోకానికి వచ్చాడు. అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. ఎందుకు భయపడకూడదో చూసాం. ఎవరు భయపడతారో చూసాం. అయితే ఈ ఉదయకాల వేళలో మన కొరకై రక్షకుడుగా పుట్టినటువంటి ఆయన్ను మనము ఎంతగానైనా స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మనకు వెలుగు వచ్చింది, రక్షణ వచ్చింది, అభయము ఇచ్చాడు. అభయం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు, గొప్పవాడుగా ఉంటుండగా అట్టి దేవుణ్ణి మనము స్తుతించి గణపరిచి పూజించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయనా, మీరు ఈ లోకానికి వచ్చుట ద్వారా వెలుగు, రక్షణ, అభయము కలిగింది ప్రభువా. అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. అయినా మీరు మాకు అనుగ్రహించమంటే ఆ గొప్ప రక్షణకై, విమోచనకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.